భారత్కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్లు కుమ్మకవుతున్నాయని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని భారత్ తప్పక అంగీకరించాలన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఉపేంద్ర ద్వివేది ఈ మేరకు స్పందించారు. రెండు వైపుల నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. సైనిక సన్నద్దత, సరిహద్దుల వెంబడి పరిస్థితులు, బంగ్లాదేశ్ అంశం తదితరుల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్కి సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందన్నారు. అయితే భారత్, బంగ్లాదేశ్ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని చెప్పుకొచ్చారు. చైనా, పాకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక బంధం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ వర్చువల్ వేదికలపై ఆ రెండు దేశాల మధ్య బంధం 100%గా ఉన్నా భౌతికంగా పరిశీలిస్తే చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తుందన్నారు. దీన్ని బట్టి రెండు వైపుల నుంచి ఏకకాలంలో మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవమని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు.